బాగున్నారమ్మా? బిల్డింగ్ల మీద ప్రతి ఒక్కరు పెంట్ హౌజులు కట్టుకొని మంచి నిమ్మలంగా ఉంటున్నారు. ప్రతి దాంట్లో ఆ ఎండలకు దానికి సెట్ అయిపోతాయి. ఎంతైనా కానీ పెంట్ హౌజుల్లో అది మజా అలాగే ఉంటారు వాళ్ళకు, పిల్లలకి ఇటువంటి వాళ్ళకు. మా టైంలో మేము కూడా అనుకుంటుంటాం మంచిగా మనకు ఒకటి ఉండాలి, మీద కట్టుకోవాలి అని చెప్పేసి ఉంటుండే. అయితే ఇవాళ ఒకటే పెడదాం అనుకుంటున్నా. అంటే మొన్న పిల్లలు అందరము, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కలిసి గెట్ టుగెదర్ చేస్తూ ఉంటారు. మీద మస్తున్నది కదా ప్లేసు, ఆకాశంలో మీకు కలర్ కనబడతకుండా ఉండొచ్చు, కానీ మేఘాలు డిజైన్గా కనబడుతున్నాయి నాకైతే. ఎండాకాలం ఎక్కడికైనా పోవాలన్నా కానీ టెన్షన్నే ఉంటుంది, పరిశాన్ ఉంటుంది. మాడ చెట్లు, ఆ చెట్లు కిందనైతే ఏమన్నా పెట్టారు వీళ్ళు. ఇల్లు ఉన్నాయి ఎన్ని చెట్లు, అడవిలక వేసుకొని మంచిగా నిమ్మలంగా. చెట్లు పెంచుకుంటే ఎప్పటి నుంచో పెంచుతారు వాళ్ళు, కానీ పెద్ద పెద్దగా అయినాయి అన్నీ. ఒక చెట్టుకైతే కాయలే లేవు, మాడి చెట్టుకు. మా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి 2 చెట్లు, చిన్నగానే ఉన్నాయి కానీ బొచ్చాడు కాయలు కాస్తున్నాయి. అట్లా ఇట్లా ఏలాడతాయి గుత్తులు. అది తీద్దాం అనుకున్నా కానీ తీసుడు కాలే. అది కూడా తీస్తే మజా ఉంటుంది, చూపిస్తానులే అది కూడా. ఇది ఆంజనేయులు లెక్క కనబడుతుంది, మీకు ఎట్లా కనబడుతుందో నాకైతే కనబడుతుంది. ఇగో ఉందా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంతా రామమయం అవుతుంది. ఆంజనేయులు తిరుగుతున్నాడు అంటుర్రు అందరూ. పరమతాన్ని తీసుకొని పోతున్నట్టుగా ఉంది నాకైతే. అయితే మన వాళ్ళందరూ గెట్ టుగెదర్లు అట్లా చేసుకుని పార్టీలు అవి ఇవి చేస్తారు కదా. అట్లా నాకు మొన్న ఒకటి జరిగింది గెట్ టుగెదర్లక. ఇక అందరూ ఒకటే స్టైల్లో కక్క ముక్క సుక్క అని అనుకుంటా కూర్చునే బదులు హాయిగా, అంటే మా టైప్ వాళ్ళకైతే మజా అనిపించింది. ఏంటంటే అందరం కలుసుకున్నాము హాయిగా. కొత్తగా ఇంట్లో పండి చెట్లు కూడా ఎంత బుద్ధిగా పెట్టుకుంటారు చూడు. ప్రతి ఒక్కరు చెట్లు పెడుతున్నారు. చెట్లు మనకు ప్రాణం పోస్తాయి కదా. మా చెట్లు మేము పోస్తే మళ్ళీ పెరిగినాయి. ఖాళీ ఉందని అనుకోకుండా సౌండ్ అయినుండ్రి.